హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్కి రిలేటెడ్ గ్రామర్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. యూనిట్ 6, 7, 8, 9 కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు వచ్చేసి మనం యూనిట్ 10కి సంబంధించినటువంటి అన్ని గ్రామర్ టాపిక్స్ అండ్ టెక్స్చువల్ ఎక్సర్సైజెస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్గా మనం గ్రామర్లో ఈసారి ఉన్న టాపిక్ ఏంటో చూసుకుంటే ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్ గురించి చెప్తున్నారు. ఓకే, ఇంగ్లీష్ సెంటెన్సెస్ లో స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించినటువంటి విషయాలని వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు. సో వాటిని మీనింగ్ఫుల్ గా అరేంజ్ చేయడం కంపల్సరీ కదా, ఎందుకంటే ఒక సెంటెన్స్ ఎప్పుడైతే కరెక్ట్ గా సెంటెన్స్ స్ట్రక్చర్ ఉంటుందో అప్పుడే అది మీనింగ్ఫుల్ సెంటెన్స్ అవుతుంది. సో దానికి తగ్గట్టుగా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటి అంటే సబ్జెక్ట్ ఉండాలి ఖచ్చితంగా. ఒక సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ అంటే ఇది నౌన్ కావచ్చు, ప్రొనౌన్ కావచ్చు, నౌన్ ఫ్రేజ్ కూడా కావచ్చు. ఓకే, వర్బ్ ఉంటుంది. వర్బ్ అంటే ఏంటి? యాక్షన్ గురించి చెప్పేదాన్ని వర్బ్ అంటారు. నెక్స్ట్ ఆబ్జెక్ట్, నౌన్, ప్రొనౌన్ ఆర్ నౌన్ ఫ్రేజ్ దట్ రిసీవ్స్ ది యాక్షన్. ఏదైతే యాక్షన్ ని రిసీవ్ చేసుకుంటుందో దాన్ని ఆబ్జెక్ట్ అని అంటారు. ఫ్రేజ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ that functions as a single unit but does not contain both a subject and a verb. సో ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్నమాట, అవి సింగిల్ గానే ఫంక్షన్ చేస్తాయి. సో అందులో సబ్జెక్ట్ ఆర్ వర్బ్ అనేది ఉండదు. నెక్స్ట్ క్లాజ్ అంటే గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ వర్డ్స్, అందులో సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఉంటుంది. సో దాన్ని క్లాజ్ అనేసి అంటారు. ఈ క్లాజ్ లో మెయిన్ క్లాజ్ ఉంటుంది, సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది. ఏ క్లాజ్ దట్ కెన్ స్టాండ్ ఎలోన్, కంప్లీట్ గా ఉండగలదు. అంటే ఆ సెంటెన్స్ లో ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనేది అక్కడికి ఉండగలుగుతాయో దాన్ని మనం మెయిన్ క్లాజ్ అంటాం. సో ఏదైతే మెయిన్ క్లాజ్ మీద డిపెండ్ అవుతుందో దాన్ని సబార్డినేట్ క్లాజ్ అనేసి అంటారు, ఆర్ డిపెండెంట్ క్లాజ్ అని అంటారు. నెక్స్ట్ కాంప్లిమెంట్ అంటే వర్డ్, ఫ్రేజ్ ఆర్ క్లాజ్ దట్ కంప్లీట్స్ ద మీనింగ్ ఆఫ్ ఎ వర్బ్, సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్. సో దీన్ని కాంప్లిమెంట్ ఇవ్వడం అన్నమాట. ఇప్పుడు సబ్జెక్ట్ వర్బ్ తో పాటు ఒక కాంప్లిమెంట్ అనేది ఏదో ఒకటి ఎక్స్ట్రా వర్డ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అడ్జంక్ట్ అంటే a word or phrase that provides extra or non-essential information like time, place, manner, దీన్ని adjunct అని అంటారు. నెక్స్ట్ predicate, the part of the sentence that contains the verb and gives information about the subject. సో మనకు అందులో verb ఉండి సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని predicate అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. సబ్జెక్ట్ verb కాంబినేషన్ ఎలా ఉంటుందంటే the old woman earns her bread. సో ఇందులో సబ్జెక్ట్ ఏంటి? ద ఓల్డ్ ఉమెన్. వర్బ్ ఏంటి? ఎర్న్స్. ఓకే, నెక్స్ట్ సబ్జెక్ట్ వర్బ్ కాంప్లిమెంట్ లో చూస్తే షీఈస్ హ్యాపీ అని ఉంది. షీ సబ్జెక్ట్, ఈస్ అనేది హెల్పింగ్ వర్బ్ అంటే వర్బే, హ్యాపీ అనేది కాంప్లిమెంట్. నౌన్ ఫ్రేజ్, వర్బ్ ఫ్రేజ్. సో ద ఓల్డ్ ఉమెన్ అన్నారు కదా, దాన్ని నౌన్ తో ఉంది కాబట్టి నౌన్ ఫ్రేజ్ అంటారు. నెక్స్ట్ వర్బ్ ఫ్రేజ్ అంటే ఎర్న్స్ హర్ బ్రెడ్ అనేది వర్బ్ ఫ్రేజ్. సో వర్బ్ తో పాటు ఉన్న ఫ్రేజ్ వర్బ్ ఫ్రేజ్. ఇది నౌన్ ఉంది, ఉమెన్ ఉంది. ఎలాంటి ఉమెన్ అంటే ఓల్డ్ ఉమెన్. సో ఇది నౌన్ ఫ్రేజ్. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ద ఓల్డ్ ఉమెన్ ఎర్న్స్ హర్ బ్రెడ్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు టూ సెంటెన్సెస్ ని కలిపి ఒక సెంటెన్స్ లా చెప్పడం. ద ఓల్డ్ ఉమెన్ ఇస్ పువర్ బట్ షీఈస్ హ్యాపీ. ఇక్కడ ఇదొక సెంటెన్స్, ఇదొక సెంటెన్స్, రెండింటిని కలిపి బట్ అని యూజ్ చేసాం కాబట్టి దీన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. కాంప్లెక్స్ అంటే దో ద ఓల్డ్ ఉమెన్ ఇస్ పువర్ షీఈస్ హ్యాపీ. సో ఉమెన్ పూర్ గా ఉన్నా కూడా తను సంతోషంగా ఉంది అని ఇలా చెప్పే వాటిని కాంప్లెక్స్ సెంటెన్సెస్ అని అంటారు. నెక్స్ట్ అడ్జంక్ట్ కి ఎగ్జాంపుల్ వచ్చేసి ద ఓల్డ్ ఉమెన్ ఇస్ హ్యాపీ ఇన్ హర్ ఓన్ వే. సో ఇది వచ్చేసి ఎలా అంటే తన ఓన్ వే. ఇది వచ్చేసి అడిషనల్ ఆర్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే, ఇంకా మనం టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్ చూసుకుంటే వీళ్ళు ఇక్కడ అడుగుతున్నారు ఐడెంటిఫై ది అండర్లైన్ పార్ట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. సో ఈ అండర్లైన్ పార్ట్ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్ చూడండి, ద ప్రెసిడెంట్ డిక్లేర్డ్ అన్ ఎమర్జెన్సీ అని ఉంది. ఇక్కడ అండర్లైన్ చేసిన ద ప్రెసిడెంట్ అనేది సబ్జెక్టా, వర్బా, ఆబ్జెక్టా ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ద ప్రెసిడెంట్ అనేది ఫస్ట్, ఓకే ఇది నౌన్ కదా, సో ఇదేంటి? సబ్జెక్ట్. ప్రెసిడెంట్ అనేది సబ్జెక్ట్. నెక్స్ట్ ద డాక్టర్ ప్రొనౌన్స్డ్ ద పేషెంట్ డెడ్. సో ఇక్కడ ఏమన్నారు? ద పేషెంట్ డెడ్ అన్నారు. సో పేషెంట్, ఇక్కడ డాక్టర్ అనేది సబ్జెక్ట్ అయితే
పేషెంట్ అనేది ఆబ్జెక్ట్. సో ఇది ఆబ్జెక్ట్. షీ బాట్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్. ఇక్కడ బ్యూటిఫుల్ డ్రెస్ అనేది ఏంటి? క్లాజా, ఫ్రేజా, వర్బా అని అడిగారు. సో హియర్ ఈ బ్యూటిఫుల్ డ్రెస్ అనేది ఒక ఫ్రేజ్. మామూలుగా క్లాజ్ అంటే ఏంటి? అందులో ఖచ్చితంగా సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ లేదు కాబట్టి సో దిస్ ఈస్ ఏ phrase. So answer is phrase. Next one, all that glitters is not gold. సో ఇందులో all that glitters అనేది clause, phrase, verb అనేసి అడిగారు. సో all that glitters is a clause. Since I have no work, I shall go home now. సో ఇక్కడ since అనేది ఏంటి అంటే this is a conjunction. The match will be postponed if it rains. ఒకవేళ మీకు ఎగ్జామ్ లో if it rains అని ఇస్తే అది clause. ఓకే, ఒకవేళ ఈఫ్ ఇట్ రెయిన్స్ కాకుండా ఓన్లీ ఈఫ్ అని ఇచ్చారనుకోండి కంజంక్షన్ రాయండి. ఓకే, ఈఫ్ ఇట్ రెయిన్స్ అంటే క్లాస్, ఓన్లీ ఈఫ్ ఇస్తే కంజంక్షన్ రాయండి. ఐ వాచ్ ద ఫిల్మ్ విచ్ వాస్ బోరింగ్. Okay, I watched the film which was boring. So here which was boring is a subordinate clause. Next one, presently I am reading the novel Roots. So ikkada I ante enti ani adigaru. So I is the subject. Please show me a nice looking dress. Okay, nice looking dress annar kabatti this is a object. Unless there is enough money, the construction of the dam cannot be completed. So unless there is enough money, so here this is a clause. Okay, so ఇది clause and phrase ఆ verb ఏంటి అని అడిగిన వాటికి మనం ఆన్సర్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ బిట్ చూడండి, ఐడెంటిఫై వెదర్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ are simple, compound, complex or compound complex sentences. సో సింపులా, లేదంటే కాంపౌండా, లేదంటే కాంప్లెక్సా, లేదంటే కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. ఓకే, 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. అందులో ఏది ఏంటి అనేసి మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ వన్ చూడండి, మై మదర్ వెంట్ టు ది మార్కెట్ అండ్ బ్రాడ్ వెజిటేబుల్స్. ఓకే, ఇక్కడ 2 సెంటెన్సెస్ ని వాళ్ళు 2 సెంటెన్సెస్ ని అండ్ తోని కంబైన్ చేశారు కాబట్టి దిస్ ఈస్ ఏ కాంపౌండ్ సెంటెన్స్. This is a compound sentence. I met the baker who had lost his leg. So మనం ఇక్కడ కంజంక్షన్స్ తో కాకుండా ఇలా హూ, దో ఇలాంటివి ఏవైనా యూజ్ చేసి కొంచెం కాంప్లికేట్ గా చేస్తే అలాంటి వాటిని కాంప్లెక్స్ సెంటెన్సెస్ అనేసి అంటారు. రన్ ఫాస్ట్ ఆర్ ఎల్స్ యూ విల్ మిస్ ద ఈవెంట్. సో హియర్ రన్ ఫాస్ట్ ఆర్ ఎల్స్ ఆర్ తోని మనం కంబైన్ చేసాం కాబట్టి దిస్ ఈస్ ఆల్సో ఏ కాంపౌండ్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, ఈవెన్ దో దేర్ ఫాదర్ వాస్ ఆనెస్ట్ హీ వాస్ బ్లేమ్డ్ అన్నెసరీలీ. సో ఇక్కడ కామాని ఈవెన్ దోని యూస్ చేశారు కాబట్టి దిస్ ఈస్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. ద బాయ్ త్రూ హిస్ బ్యాగ్ ఆన్ ద ఫ్లోర్. దిస్ ఈస్ ఏ సింపుల్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, when the residents elected him president, they thought of him as an honest person as they had known him for many years. చూసారా, ఇక్కడ చాలా సెంటెన్సెస్ ని కంబైన్ చేశారు. సో దీన్ని ఏమంటారు అంటే కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ రెండు మిక్స్ అయినటువంటి సెంటెన్స్, కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అనాలి. మై మదర్ గేవ్ మీ అన్ ఎక్స్పెన్సివ్ వాచ్. ఇది సింపుల్ సెంటెన్స్. This is a simple sentence. If she had invited me to the party, I would have attended it. So ఒకవేళ నన్ను ఇన్వైట్ చేసుంటే నేను వచ్చేవాడిని అని అన్నారు కాబట్టి this is a complex sentence. He started his journey early, yet he failed to reach his destiny. So this one is a compound sentence. The chief guest presented the winners with the trophy. So ఇది వచ్చేసి సింపుల్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ ఇల్నెస్ ద బాయ్ అటెండెడ్ ది మీటింగ్. సో ఆయనకి ఇల్నెస్ ఉన్నా కూడా ద బాయ్ అటెండెడ్ ది మీటింగ్ అని అన్నారు. సో దీన్ని ఏమనొచ్చు మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అని అనొచ్చు. నెక్స్ట్ వన్, ద విలేజెస్ కాట్ ది టైగర్ ఇన్ ట్రాప్. దిస్ ఇస్ ఏ సింపుల్ సెంటెన్స్. ఓకే, సో ఇవి వచ్చేసి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. సో దీంతో మన గ్రామర్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వొకాబులరీలోకి వెళ్ళిపోతే, సో వొకాబులరీలో మనకు ఉంది వచ్చేసి యాక్రోనిమ్స్.
యాక్రోనిమ్స్ అంటే ఏంటి? సో ఇప్పుడు మనకు ఫస్ట్ లెటర్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఎన్ అంటే నేషనల్, ఏ అంటే ఏరోనాటిక్స్, ఎస్ అంటే స్పేస్, ఏ అంటే అడ్మినిస్ట్రేషన్. సో ఇలాంటి వాటిని దేనికైతే మనం సింగిల్ ఇండివిజువల్ గా ఫుల్ ఫామ్స్ ని యూజ్ చేసి ఫామ్ చేస్తామో వాటిని యాక్రోనిమ్స్ అంటారు. అండ్ వీటిని మనం పిలవడం కూడా చూడండి, ఎన్ఏఎస్ఏ అనట్లేదు, నాసా. నెక్స్ట్ వన్ చూడండి, యునెస్కో, ఇస్రో, ఎయిడ్స్, ఏటీఎం. సో ఇలా కొన్నింటికి రాడార్, పిన్ ఇలా యూజ్ చేసే వాటిని యాక్రోనిమ్స్ అనేసి అంటారు. ఓకే, సో వీటికి సంబంధించిన కొన్ని టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్ అండ్ వాటి ఆన్సర్స్ కూడా ఇచ్చాను చూడండి. రైట్ ది ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్రోనిమ్స్. స్వాట్ అన్నారు. స్వాట్ కి ఏంటి? ఎస్ అంటే స్ట్రెంగ్త్, డబ్ల్యూ అంటే వీక్నెసెస్, O అంటే ఆపర్చునిటీస్, T అంటే థ్రెడ్స్. రా, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. సిమ్ అంటే సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. ర్యామ్, ర్యాండమ్ అసెస్ మెమరీ. పిన్, పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్స్. సో మీకు ఎగ్జామ్ లో ఇవి ఇస్తే మీరు వీటిని రాయాలి ఎక్స్పాండెడ్ ఫామ్ లో. నెక్స్ట్ లేజర్, లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సోనార్, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. స్కూబా, సెల్ఫ్ కంటైన్డ్ అండర్ వాటర్ బ్రీతింగ్ apparatus. రామ్, రీడ్ ఓన్లీ మెమరీ. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఇలా వీటిని ప్రొనౌన్స్ చేసేటప్పుడు మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నాం? సో వాటిని సపరేట్ ఒక పేరు లాగా ప్రొనౌన్స్ చేస్తున్నాం కదా, స్వాట్, రా అని. సో వీటిని యాక్రోనిమ్స్ అనేసి అంటారు. నెక్స్ట్ బిట్ చూడండి, రైట్ వన్ సెంటెన్స్ ఈచ్ యూసింగ్ ద ఫాలోయింగ్ యాక్రోనిమ్స్. సో వాటిని యూజ్ చేసి సెంటెన్స్ ఫామ్ చేయమన్నారు. ఇప్పుడు ల్యాన్ ని యూజ్ చేసి అవర్ స్కూల్ కంప్యూటర్స్ ఆర్ కనెక్టెడ్ త్రూ ఎ ల్యాన్ అని ఇదొక సెంటెన్స్ అనమాట. క్యాప్చా, ఐ హ్యాడ్ టు ఎంటర్ ఏ క్యాప్చా టు ప్రూవ్ దట్ ఐ వాస్ నాట్ ఏ రోబోట్. ఇవి ఓన్ సెంటెన్సెస్ అన్నమాట, మీరు వేరే కూడా యూజ్ చేసుకోవచ్చు. AIDS is a serious disease that affects the immune system. YOLO, he decided to travel alone because he believes in YOLO. Nifty, the Nifty index showed a rise in today's stock market. GIF, she shared a funny GIF on social media. Smart, our classroom is equipped with a smart board. FOMO, she attended the event due to FOMO. NASDAQ, many technology companies are listed in NASDAQ. సో ఇలా మీరు ఓన్ సెంటెన్సెస్ ని ఇవనే కాదు మీరు వేరే కూడా రాసుకోవచ్చు. ఓకే, థర్డ్ బిట్ చూసుకుంటే సి సెక్షన్, సే వెదర్ ది ఫాలోయింగ్ షార్ట్నింగ్స్ ఆర్ యాక్రోనిమ్స్ ఆర్ ఇనిషియలిజమ్స్. సో వీటిని యాక్రోనిమ్సా లేదంటే ఇనిషియలిజమ్స్. యాక్రోనిమ్స్ అంటే ఆల్రెడీ ఇందాకే అనుకున్నాం కదా, అవి షార్ట్ చేసినా కూడా వాటిని ఫుల్ గా పిలుస్తారు. అదే ఇనిషియలిజమ్స్ ని అలా పిలవరు, ఇనిషియల్స్ తోనే పిలుస్తారు. సో వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటో ఫైండ్ చేసి వాటి మీనింగ్స్ ని సెంటెన్సెస్ ని రాయండి అని అన్నారు. సో ఫస్ట్ ఇచ్చింది వచ్చేసి FICCI. ఓకే, దీన్ని మనం ఫిస్సి అనము, FICCI అని అంటాం. సో ఇలా పిలుస్తాం కాబట్టి దీన్ని ఇనిషియలిజం అని అంటాం. SMS, సో దీన్ని ఇనిషియలిజం అంటారు. యునిసెఫ్ అన్నాం, దీన్ని UNICEF అనలేదు కాబట్టి ఇది యాక్రోనిమ్. సార్క్ యాక్రోనిమ్. టోఫెల్ acronym. USA initialism. DVD initialism. FIFA acronym. DNA initialism. LCD initialism. WWF initialism. LIDAR acronym. ఓకే, సో వీటి మీనింగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. FICC అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి FICC ఐ సపోర్ట్స్ ఇండియన్ బిజినెస్. SMS అంటే షార్ట్ మెసేజ్ సర్వీస్. యునిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్. సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. టోఫెల్ అంటే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారెన్ లాంగ్వేజ్. USA యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. DVD డిజిటల్ వర్సటైల్ డిస్క్. FIFA ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డే ఫుట్బాల్ అసోసియేషన్. DNA deoxyribonucleic acid. LCD liquid crystal display. WWF వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్. LIDAR లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్. ఓకే, సో వీటికి సంబంధించినటువంటి ఓన్ సెంటెన్సెస్.
FICCI supports Indian business. I sent an SMS to my friend. UNICEF works for child welfare. SARC program promotes regional cooperation. She cleared the TOEFL exam. He lives in the USA. The movie is available on DVD. FIFA organizes the World Cup. DNA carries genetic information. The TV has an LCD screen. WWF works for environmental conservation. LIDAR is used in mapping టెక్నాలజీ. సో ఇలా ఇస్తారు. మాక్సిమం ఇలాంటివి రావు మీకు. ఈ బి బిట్ అండ్ ఏ బిట్ అనేవి ఇంపార్టెంట్, వాటిని పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్పెల్లింగ్స్ కి సంబంధించింది. సో చేంజ్ ఇన్ స్పెల్లింగ్స్ ఫర్ అడ్జెక్టివ్స్ అండ్ అడ్వర్బ్స్ కి రిలేటెడ్ అడుగుతున్నారు. సో ఇందులో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మోస్ట్ గా అడ్జెక్టివ్స్ కి ఎల్వై అనేది ఫామ్ చేస్తే అది వెంటనే అడ్వర్బ్ అవుతుంది. ఓకే, అడ్జెక్టివ్ కి ఎల్వై పెడితే అడ్వర్బ్ అవుతుంది. అండ్ ఫర్ అడ్జెక్టివ్స్ ఎండింగ్ ఇన్ వై రీప్లేస్ విత్ ఐఎల్వై. ఒకవేళ వైతోనే ఎండ్ అయితే ఐఎల్వై పెట్టుకోవాలి. నెక్స్ట్ ఐబిఎల్ఈ, ఏబిఎల్ఈ, ఎల్ఈ అని ఉంటుంది చూసారా, అలాంటి వాటిని ఈ ఆర్ వైతోని ఏం చేయాలి. నెక్స్ట్ ఇక్ ఉంటుంది చూసారా, దాన్ని అల్లి అనేసి ఎండ్ చేయాలి. సో ఇలాంటివి కొన్ని చెప్పారు. ఎగ్జాంపుల్ నైస్, ఓకే, ఈతోనే ఎండ్ అయిపోయింది. సో నైస్లీ, హ్యాపీ, హ్యాపీలీ, వైతోనైతే ఐఎల్వై. నెక్స్ట్ వన్ జెంటిల్, జెంట్లీ, ట్రాజిక్, ఇక్ అని వస్తే ఏఎల్ఎల్వై పెట్టుకోవాలి. ఓకే, అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇంకా మనం టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్ లోకి వెళ్తే ఫస్ట్ వన్ ఫార్మ్ సెంటెన్సెస్ విత్ కరెక్ట్ అడ్వర్బియల్ ఫార్మ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అడ్జెక్టివ్స్. సో ఇక్కడ ఉన్నవన్నీ అడ్జెక్టివ్స్, దీనికి అడ్వర్బియల్ ఫార్మ్ ని మార్చి దానికి ఒక ఓన్ ఎగ్జాంపుల్ ని పెట్టండి అనేసి చెప్పారు. సో ఫస్ట్ వన్ చూడండి, బేసిక్. ఓకే, ఐసి బేసిక్ అని ఉంటే ఏమని రాయాలి, ఎల్ఈ ఎల్ఎల్వై అని పెట్టాలి. అని అంటే BASICALLY అని పెట్టాలి. సో దీన్ని యూజ్ చేసి మనం ఒక ఎగ్జాంపుల్ రాయాలన్నమాట. సో ఎగ్జాంపుల్ ఏం రాసుకుందాం, హీ ఎక్స్ప్లెయిన్డ్ ది రూల్స్ బేసికల్లీ. హీ ఎక్స్ప్లెయిన్ ది రూల్స్ బేసికల్లీ. నెక్స్ట్ వన్ ప్రాబబుల్. సో ప్రాబబుల్ కి ఎల్వై పెడితే సరిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనం ప్రాబబుల్ ని ఎల్వై పెడితే ప్రాబబ్లీ అవుతుంది. PROBABLY అనేది కరెక్ట్ స్పెల్లింగ్ అనమాట. ఇది కరెక్ట్ అడ్వర్బియల్ ఫార్మ్. ఓకే, దీన్ని యూజ్ చేసి ఎగ్జాంపుల్ రాస్తే ఏమవుతుంది, షీ విల్ probably arrive late. She will probably arrive late. Next one, angry. So angry ఉంది కాబట్టి angrily, RILY. So angrily కి example, he spoke angrily to the clerk. He spoke angrily to the clerk. Next one చూడండి, చీప్. ఓకే, సో చీప్ ఉంది కాబట్టి మనం ఏం రాయాలి, ఎల్వై పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది, చీప్లీ, CHEAPLY, చీప్లీ. సో మనం దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏం రాయొచ్చు, ద ప్రోడక్ట్ ఈజ్ సోల్డ్ చీప్లీ. ద ప్రోడక్ట్ ఈజ్ సోల్డ్ చీప్లీ అనేసి ఎగ్జాంపుల్ ని మనం ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఎర్లీ. ఎర్లీ అని ఉంది కదా, ఎర్లీ ఆల్రెడీ ఎర్లీ ఫామ్ లోనే ఉంది కాబట్టి దాన్ని మనం యాస్టీస్ ఎర్లీ అనే యూజ్ చేస్తాం, ఎర్లీ. సో ఎర్లీకి ఎగ్జాంపుల్ ఏంటి, షీ అరైవ్డ్ ఎర్లీ. నెక్స్ట్ వన్ హారబుల్. హారబుల్ కి హారబులీ. సో హారబులీకి ఎగ్జాంపుల్, ది యాక్సిడెంట్ ఎండెడ్ హారబులీ. The accident ended horribly. The accident ended horribly. Next one, lucky. So lucky ante luckily. LUCKILY, Y ఉంది కాబట్టి luckily. Luckily he escaped from the accident. లేదంటే he luckily escaped injury. ఇలా కూడా రాయొచ్చు. He luckily escaped injury. సో ఇలా కూడా మనం ఓన్ గా ఏమైనా ఎగ్జాంపుల్స్ ని ఫామ్ చేయొచ్చు. క్వైట్ ఉంది, క్వైట్లీ. సో
క్వైట్లీకి ఎగ్జాంపుల్ ఏంటి? ద చైల్డ్ సాట్ క్వైట్లీ. ద చైల్డ్ సాట్ క్వైట్లీ అంటే నిశ్శబ్దంగా, ఎలాంటి సౌండ్ చేయకుండా. నెక్స్ట్ వన్ వచ్చేసి సింపుల్. సో సింప్లీ. సింప్లీ. సో సింప్లీకి ఎగ్జాంపుల్ ఏంటి? ద ప్రాబ్లమ్ వాజ్ సాల్వ్డ్ సింప్లీ. ద ప్రాబ్లమ్ వాజ్ సాల్వ్డ్ సింప్లీ. ద ప్రాబ్లమ్ వాజ్ సాల్వ్డ్ సింప్లీ. ఇదొకటి ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రేట్. సో స్ట్రేట్ ని మనం స్ట్రేట్ అనే ఉంచుతాం కాబట్టి యాస్టి స్ట్రేట్లీ అని ఉండదు. గో స్ట్రేట్ టు ది ఆఫీస్. గో స్ట్రేట్ టు ది ఆఫీస్. అండ్ నెక్స్ట్ వన్ ఎక్స్ట్రీమ్. ఎక్స్ట్రీమ్ కి ఎక్స్ట్రీమ్లీ. ఎక్స్ట్రీమ్లీ. సో ఎక్స్ట్రీమ్లీ కి ఏమని రాయొచ్చు? ది వెదర్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ హాట్. ఎక్స్ట్రీమ్లీ హాట్ అని రాసుకోవచ్చు. లాస్ట్ వన్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్లీ. బ్యూటిఫుల్లీ LLY. సో బ్యూటిఫుల్లీకి ఏమని రాయొచ్చు? షీ సాంగ్ బ్యూటిఫుల్లీ. షీ సాంగ్ బ్యూటిఫుల్లీ అనేసి రాయొచ్చు. ఓకే, సో ఇలా మనం ఎగ్జాంపుల్స్ ని ఇవనే కాదు వేరేవి కూడా ఫామ్ చేయొచ్చు, కానీ అడ్వర్బియల్ ఫామ్ మాత్రం కరెక్ట్ గా ఫామ్ చేయండి. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసింగ్ ఫ్రమ్ ది ఆప్షన్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్. సో బ్రాకెట్ లో ఉన్న వాటిని యూస్ చేసి అవి కరెక్ట్ గా ఫిల్ చేయండి. ఓకే, ది హోస్ట్ ట్రీటెడ్ ది గెస్ట్ డాష్ indifferently. సో ఆన్సర్ వచ్చేసి indifferently. The poor man dash needs money for food. So the poor man desperate కాదు desperately. The player is dash recovering from the injuries. Slowly recovering. ఇక్కడ అన్ని అడ్వర్బియల్ అన్నారు. అడ్వర్బ్ అంటే LY ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్ అవి పెట్టేసేయచ్చు. ది సాఫ్ట్వేర్ క్యాన్ బి రన్ డాష్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ సర్వర్ రిమోట్లీ. హీ ప్లేస్ ది గిటార్ గుడ్ కాదు వెల్. నెక్స్ట్ వన్ వచ్చేసి the students did dash well in the examination. So did really well in the examination. Next one, it feels dash to be surrounded by well wishers. It feels good to be surrounded by well wishers. The assignment looked dash. The assignment looked easy. ఓకే, సో ఇవి వచ్చేసి ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ మనం ఇది కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఒకసారి చూసుకుంటే మనకు ప్రొనౌన్సియేషన్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఇంటోనేషన్ ఇచ్చారు. అంటే ఇందులో టోన్ అనమాట. టోన్ అంటే రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ వాయిస్. మనం మాట్లాడేటప్పుడు కొన్ని హై పీచ్ ఉంటాయి, కొన్ని లో పీచ్ ఉంటాయి. అంటే మన వాయిస్ రేజ్ అవుతుంది, ఫాల్ అవుతుంది. సో దాన్ని రైసింగ్ ఇంటోనేషన్ అండ్ ఫాలింగ్ ఇంటోనేషన్ అనేసి అంటారు. ఓకే, సో రైసింగ్ ఇంటోనేషన్ జనరల్ గా ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ కి డౌట్స్ రేజ్ చేయడానికి అడుగుతాం. ఫాలింగ్ ఇంటోనేషన్ ఎప్పుడు అంటే స్టేట్మెంట్స్, కమాండ్స్ అండ్ WH క్వశ్చన్స్ కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ రైసింగ్, ఫాలింగ్ ఇంటోనేషన్ రెండు కలిపి ఎప్పుడు అంటే స్ట్రాంగ్ ఫీలింగ్స్ అండ్ సర్టెనిటీ ఆర్ ఎంఫసిస్ లాంటి వాటికి. నెక్స్ట్ ఇంటోనేషన్ కెన్ చేంజ్ ద మీనింగ్ ఆఫ్ ది సేమ్ సెంటెన్స్ అనమాట. ఒక్కటే సెంటెన్స్ కానీ మనం మాట్లాడే దాన్ని బట్టి దాని మీనింగ్ కూడా చేంజ్ అవుతుందంట. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ కమింగ్ అనే వర్డ్ సెంటెన్స్ మీకు 2 ప్లేసెస్ లో కనిపిస్తుంది కదా. యు ఆర్ కమింగ్, దిస్ ఇస్ ఏ స్టేట్మెంట్. యు ఆర్ కమింగ్, దిస్ ఇస్ ఏ క్వశ్చన్. అర్థమైంది కదా. సో మనం ఇచ్చే ఇంటోనేషన్ అంటే మన వాయిస్ రేసింగ్ ని బట్టి అది మీనింగ్ కూడా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. స్టేట్మెంట్ అయితేనేమో షీ లివ్స్ ఇన్ ఢిల్లీ. నార్మల్ గా ఫాలోయింగ్ ఇంటోనేషన్ ఉంటుంది. ఎస్ ఆర్ నో క్వశ్చన్ అయితే రైజ్ చేస్తాం, ఆర్ యు రెడీ అనేసి అడుగుతాం. WH క్వశ్చన్స్ అయితే ఫాలోయింగ్ ఇంటోనేషన్, వేర్ ఆర్ యు గోయింగ్. నెక్స్ట్ కమాండ్స్ కి కూడా ఫాలోయింగ్, క్లోజ్ ది డోర్. సర్ప్రైజెస్ కి అయితే రైసింగ్ ఇంటోనేషన్, రియల్లీ అనేసి. ఓకే, సో ఇలా టోన్ అనేది చేంజ్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఎలాంటి టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్ లేవు. డైరెక్ట్ గా LSRWకి వెళ్తే స్క్రాంబుల్డ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ ని ఇచ్చారు. ఓకే, స్క్రాంబుల్డ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అంటే మీకు తెలుసు కదా. సో అవన్నీ మిక్స్డ్ లాగా ఉంటాయి.
ఇప్పుడు ఎగ్జాంపుల్ స్క్రాంబుల్డ్ అంటే ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, ఇక్కడ కనిపించిందా ELPPA అని ఉంది, ఇది స్క్రాంబుల్డ్ వర్డ్. సో దీన్ని కరెక్ట్ గా రాస్తే ఇది ఏమవుతుంది, APPLE యాపిల్ అవుతుంది. సేమ్ అలాగే స్క్రాంబుల్డ్ సెంటెన్స్ కూడా ఉంటుంది, శ్రేయ ఏ గుడ్ ఫ్రెండ్ ఈస్ అని ఉంది. సో మనం దీన్ని కరెక్ట్ రాస్తే ఏమవుతుంది, శ్రేయ ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్. అర్థమైంది కదా, ఇవే స్క్రాంబుల్డ్ వర్డ్స్ అండ్ స్క్రాంబుల్డ్ సెంటెన్సెస్. సో ఇవి కూడా ఎగ్జామ్ కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఒక్కసారి వీటిని చూసుకుందాం. సో ఫస్ట్ వన్ చూస్తే BOKOOETN. ఓకే, సో దీన్ని కరెక్ట్ వర్డ్ ఏంటి అంటే నోట్బుక్. నోట్బుక్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ETRCCON. సో ఇది వచ్చేసి కన్సర్ట్, CONCERT. నెక్స్ట్ వన్ TEMCORUP. సో ఇది వచ్చేసి కంప్యూటర్. మనం ఇక్కడ చాలాసేపు వెయిట్ చేసి ఆలోచించితే మీకు వీడియో టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను ఫాస్ట్ గా ఆన్సర్స్ చెప్తున్నాను. NOITADUGAR ఉంది కదా, సో దిస్ ఈజ్ గ్రాడ్యుయేషన్. గ్రాడ్యుయేషన్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి LONTECHOGY. ఇది డైరెక్ట్ గుర్తుపట్టవచ్చు, టెక్నాలజీ. టెక్నాలజీ. అండ్ ఇఫ్ యు సీ నెక్స్ట్ వన్ DROKYBEA. సో చూడండి కీబోర్డ్, ఇది కీబోర్డ్. నెక్స్ట్ వన్ ECENTSNE. సో దిస్ ఈస్ ఏ సెంటెన్స్. సెంటెన్స్. Next one UTBEAFUIL. So this is beautiful. Beautiful. And next one ETRUCTRUS. This is structure. Structure. And next one ANGULEGA. So ఇది వచ్చేసి language. Language. Next one ETRSEMES. So this is semester. Semester. And next one BELCMARS. ఇది వచ్చేసి scramble. ఓకే, సో ఇవి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి స్క్రాంబుల్డ్ వర్డ్స్ ని మనం అన్స్క్రాంబుల్ చేసాం, జంబుల్డ్ లెటర్స్ ని అన్స్క్రాంబుల్ చేసాం. సో నెక్స్ట్ బిట్ చూసుకుంటే సేమ్ ఇప్పుడు సెంటెన్సెస్ ఇచ్చారు. సో ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి చూడండి. రీఅరేంజ్ ద వర్డ్స్ ఇన్ ఈచ్ లైన్ టు ఫార్మ్ గ్రామాటికల్లీ కరెక్ట్. గ్రేట్ హ్యావ్ యూ ఏ డే ఉంది, సో దీన్ని ఏమని రాయొచ్చు, హ్యావ్ ఏ గ్రేట్ డే. నెక్స్ట్ వన్ ద లైబ్రరీ వీకెండ్ ఆన్ టు ఐ ఆమ్ గోయింగ్ ద. సో ఐ ఆమ్ గోయింగ్ టు ద లైబ్రరీ ఆన్ ది వీకెండ్. To new my learn is goal this year a language. My goal this year is to learn a new language. Was weather pleasant yesterday? The weather was very pleasant yesterday. Is an reading hobby excellent? Reading is an excellent hobby. A can learn new anyone skill. Anyone can learn a new skill. To it's always nice see you. It's always nice to see you. Tomorrow I have busy. I day very will. So I will have a very busy day tomorrow. సో ఇలా ఈ స్క్రాంబుల్డ్ సెంటెన్సెస్ ని కూడా మనం అరేంజ్ చేసుకొని రాయొచ్చు అనమాట ఎగ్జామ్ లో. ఓకే, సో LSRW కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రైటింగ్. రైటింగ్ లో ఈసారి మనకి ఏమి ఇచ్చారంటే అకాడమిక్ రైటింగ్ అనేసి ఇచ్చారు. అకాడమిక్ రైటింగ్ గురించి ఒకసారి మనం ఇక్కడ చూస్తే అకాడమిక్ రైటింగ్ ఇస్ ఎ ఫార్మల్ స్టైల్ ఆఫ్ రైటింగ్ used in higher education and scholar publication. Its main purpose is to present ideas, arguments and research finding clearly. So మన హైయర్ ఎడ్యుకేషన్ లో మనం రాసే స్టైల్ ఎలా ఉండాలి అంటే అకాడమిక్ రైటింగ్ స్టైల్ అని అంటారంట. సో అందులో ఎలా ఉండాలి, ఏం రూల్స్ ఉంటాయి అంటే ఫార్మల్ అండ్ న్యూట్రల్ టోన్ ఉండాలి, అంటే స్లాంగ్, క్యాజువల్ ఎక్స్ప్రెషన్స్ ని అస్సలు యూజ్ చేయొద్దు. నెక్స్ట్ ఫ్యాక్ట్స్, డాటా, ఎవిడెన్సెస్ ఉండాలి, కానీ పర్సనల్ ఫీలింగ్స్ ని రాయొద్దు. నెక్స్ట్ క్లారిటీ అండ్ లాజిక్ రెండు
క్లియర్ గా ఉండాలి. నెక్స్ట్ అన్నెసెసరీగా ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ ని లైక్ ఐ వి ఇలాంటివి అస్సలు యూజ్ చేయొద్దు. నెక్స్ట్ ఎన్ష్యూర్ కరెక్ట్ గ్రామర్, స్పెల్లింగ్ అండ్ పంక్చువేషన్ ని ఉండేలాగా చూసుకోండి. ఆర్గనైజ్ రైటింగ్ ఇన్ క్లియర్ పారాగ్రాఫ్స్. ఓకే, టాపిక్, సెంటెన్సెస్, ఐడియాస్ అన్నిటిని మంచి కరెక్ట్ గా పారాగ్రాఫ్ వైజ్ రాసుకోండి. నెక్స్ట్ యూజ్ అప్రోప్రియేట్ లింకింగ్ వర్డ్స్ ని కరెక్ట్ గా యూజ్ చేయాలి. అండ్ బీ ప్రిసైజ్ అండ్ కన్సైజ్, అంటే రిపిటేషన్ మళ్ళీ మళ్ళీ రాసిన వాటినే రాయొద్దు. ఓకే, సో ఇక్కడ వచ్చింది ఒకటి ఎగ్జాంపుల్ చూడండి. ఇంపార్టెన్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ ఫర్ స్టూడెంట్స్ అని అన్నారు. సో దీని గురించి ఇక్కడ రాసినటువంటి ఒక చిన్న పారాగ్రాఫ్. ఓకే, సో సేమ్ అలాగే ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 300 వర్డ్స్ అన్నారు. ఫస్ట్ వన్ ఏంటి అంటే గ్యాదర్ డాటా అండ్ రైట్ పారాగ్రాఫ్ ఆన్ ది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQI ఆఫ్ ఎనీ సిటీ ఇన్ ఇండియా. ఇండియాలోని ఏదైనా ఒక సిటీని తీసుకొని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి రాయండి. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఢిల్లీని తీసుకున్నారు, ఎందుకంటే అక్కడ బాగా పొల్యూషన్ ఉంటుంది, అది క్వాలిటీ ఆఫ్ ది ఎయిర్ అనేది చాలా పువర్ గా ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకొని దాని గురించి దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ అన్నింటినీ కూడా మనం రాయాలన్నమాట. సో ఇది వచ్చేసి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి. నెక్స్ట్ వన్ ప్రిపేర్ ఏ రిపోర్ట్ ఆన్ ది సిగ్నిఫికెంట్ గ్రోత్ ఆఫ్ డిజిటల్ పేమెంట్స్ ఇన్ ఇండియా ఓవర్ ది లాస్ట్ 5 years. లాస్ట్ 5 years నుంచి ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ అంటే యూపీఐ కానీ, ఫోన్ పే, గూగుల్ పే, ఓకే, ఇలాంటివన్నీ యూజ్ చేసి పేమెంట్స్ అనేవి ఎలా చేస్తున్నారు, దాని గ్రోత్ ఎలా ఉంది అనే ఒక రిపోర్ట్ ని మనం అందించడం. సో దీని గురించి మీరు మీకున్నటువంటి నాలెడ్జ్ తోని రాయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామిన్ ఏ సక్సెస్ఫుల్ మార్కెటింగ్ క్యాంపెయిన్ ఫ్రమ్ ఏ వెల్ నోన్ బ్రాండ్. Analyze the key elements that contributed to its success and explain how the strategies could be applied in a different industry. సో ఏదైనా ఒక మంచి బ్రాండ్ బాగా డెవలప్ అయినటువంటి సక్సెస్ఫుల్ అయిందా కూడా తీసుకొని దానికి సక్సెస్ కి కారణాలు ఏంటి, సో మరి సేమ్ అవేనే యూజ్ చేసి ఆ స్ట్రాటజీస్ తోనే మనం వేరే ఏదైనా ఇండస్ట్రీలో అప్లై చేయొచ్చా, వాళ్ళు సక్సెస్ అవుతారా అనే దాన్ని మనం యూజ్ చేసుకోవడం అన్నమాట. అలా దాన్ని ఒకటి కాన్సెప్ట్ ని ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ రైట్ ఏ పారాగ్రాఫ్ ఆన్ ది ఎఫెక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్. Argue whether platform like Instagram and Twitter have strengthened or weakened our ability to connect in person. సో సోషల్ మీడియా గురించి అన్నమాట. ఓకే, ఈ సోషల్ మీడియా లైక్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలాంటి వాటి వల్ల మనం స్ట్రాంగ్ అయ్యామా, వీక్ అయ్యామా ఒక పర్సన్ తో ఇంకొక పర్సన్ కనెక్ట్ అవ్వడానికి, అంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వల్ల ఎలా ఉన్నారు ఇప్పుడు జనాలు అనేసి మనం ఇక్కడ దాన్ని ప్రెజెంట్ చేయాలి. సో దీంతో ఇది రైటింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్కిల్స్ వచ్చేసి గోల్ సెట్టింగ్. సో గోల్ సెట్టింగ్ అంటే ఏంటి, మనకంటూ ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. అంటే ఇండివిజువల్ వాంట్స్ టు అచీవ్, నీకు నువ్వేం సాధించాలనుకుంటున్నావు, దానికోసం నువ్వు ఎలాంటి స్టెప్స్ ని చేయాలి, ఎలాంటి ప్లాన్స్ వేయాలి, ఇవన్నింటినే గోల్ సెట్టింగ్స్ అని అంటారు. ఫస్ట్ మన గోల్ క్లియర్గా ఉండాలి, అప్పుడే దానికోసం మనం ఒక ప్లాన్ వేసుకొని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో దానికోసం ఎఫర్ట్స్ ని పెడితే అప్పుడు ఆ గోల్స్ అనేవి మనం రీచ్ అవుతాం. సో అలా వెళ్ళడాన్ని గోల్ సెట్టింగ్ అంటారు. సో టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్ చూస్తే రైట్ డౌన్ యువర్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్. నీకున్నటువంటి లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి, పెద్ద గోల్స్ ఏంటి, చిన్న చిన్న గోల్స్ ఏంటి అనేసి అడిగారు. సో ఇది వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రిపేర్ అండ్ యాక్షన్ ప్లాన్ అవుట్లైనింగ్ హౌ యూ విల్ వర్క్ టు రీచ్ యువర్ లాంగ్ టర్మ్ గోల్స్. నువ్వు ఒక లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటే దాన్ని రీచ్ అవ్వడానికి ఎలాంటి యాక్షన్ ప్లాన్ చేస్తావు అనేసి అడుగుతున్నారు. సో ఆ యాక్షన్ ప్లాన్ గురించి రాయడం. సో ఇది వచ్చేసి దాని అవుట్లైన్ అన్నమాట. ఓకే, సో దీంతో మన కంప్లీట్ 10th యూనిట్ కి సంబంధించినటువంటి గ్రామర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇవి వచ్చేసి మీరు ఓన్ గా కూడా రాయొచ్చు, బట్ ఇక్కడ ఉన్నవి ఒక్కసారి చూడండి, ఒక్కసారి మీరు చదివితే మీరు ఓన్ గా రాసుకోవడానికి మీకు ఐడియా అనేది వస్తుంది. ఓకే, సో దీంతో కంప్లీట్ అయిపోయింది. నేను ఇంకా మీకు మోడల్ పేపర్స్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. మనం ఆ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.